హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి సంక్రాంతి స్పెషల్ న్యూ రెసిపీతో వచ్చేసాం. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ గవ్వలు. సో మనకి గవ్వలకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము. నేను 1 బౌల్ గోధుమ పిండి తీసుకున్నాను. దెన్ హాఫ్ బౌల్ సూజీ తీసుకున్నాను. మీరు ఎంత తీసుకుంటారో దానికి 1/4 తీసుకుంటే చాలండి. కొంచెం సూజీ వేయాలి, సో మనకి క్రిస్పీగా ఉండడానికి. సో నేను ముందుగానే గోధుమ పిండిని జల్లించేసాను. 1 బౌల్ నేను గోధుమ పిండి, దెన్ హాఫ్ బౌల్ సూజీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం కలుపుదాము. చాలా గుల్లగా రావాలి అంటే మనం కొంచెం కాస్త చేసుకోవాలండి. సో మనం బాగా కలుపుకుందాం. దీనికి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. నేను చిన్న చిన్న గవ్వలు చేస్తున్నానండి ఫోక్ స్పూన్తోని. ఇది ఇంట్లో ఎవరైనా ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. గవ్వలు అంటే కింద కూర్చొని ఒత్తీసి చేయాలి అనేది లేదు. మీరు చైర్ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు ఓన్లీ ఫోక్ స్పూన్తో. నేను ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. సో ఓన్లీ గోధుమ పిండితో కూడా అవుతుంది, బట్ మనం సూజీ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం వేడి చేసిన నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బాగా దీనికి కాస్త పెట్టుకుందాం. ఏదైనా మనం కాస్త చేయడంలోనే ఉంటుందండి, కలపడంలో. సో అప్పుడు మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. అన్నీ స్లోగానే కలపాలి, జోరుగా కాదు. జోరుగా చేస్తే చాలా గట్టి వచ్చేస్తుంది. సో నేను మీకు ఈరోజు 2 గవ్వలు చేసి చూపిస్తాను. 2 టైప్స్, ఒకటి బ్రౌను, ఇంకోటి కొంచెం బ్లాకిష్ టైప్లోనే వస్తుంది. అంటే ఎక్కువ బ్రౌన్గా వేయించుకున్నాను. సో అది మనకి వేరే టేస్ట్ ఉంటుంది. ఇంకోటి నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త అయ్యిందండి. మనకి కాస్త ఎప్పుడైనా ఇలా మనం పట్టి చూసుకుంటే ఒక లడ్డూలా అయ్యిందనుకోండి గట్టిగా. సో మనకి కాస్త అయ్యింది అనుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంకొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇంకా కొంచెం కాస్త చేసుకోవాలి. అంటే మొత్తం పిండినంతా నెయ్యితోని ఫుల్గా తడిపేయాలి. మనకు కాస్త ఆల్రెడీ అయ్యిందండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకుందాం. ఒకసారి వాటర్ వేయకండి, కొంచెం పలుచగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనకి సూజీ ఉంది కదా. సూజీ వాటర్ని అంతా అబ్జర్వ్ చేయిస్తుంది. సో కాకపోతే మీరు చూసుకొని వేయండి వాటరు. సో ఇగోటండి మన పిండి రెడీ అయిపోయింది. డవ్ నేను ఎంత స్మూత్గానే చేశాను. దీన్ని మీరు 15 మినిట్స్ స్టోర్ చేసి ఉంచుకోవాలండి. సో అప్పుడు మనకి బాగా వస్తుంది. ఎందుకంటే ఇది సూజీ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా అవుతుంది. అందుకే కొంచెం తడిగా నుంచుకుంటే మనకి తర్వాత అవుతుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ మనం ఇప్పుడు చేసుకుందాం. మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని నేను ఫోక్ స్పూన్ తీసుకున్నానండి. ఫస్ట్ కొంచెం మీకు జారుతుంది, దాని తర్వాత ఒక 2-3 అయ్యాక మీకు కరెక్ట్గా పొజిషన్లో వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా చేసేసి ఒకటండి జారుతుంది ఫస్ట్, ఎందుకంటే మన ఊరికి ఎప్పుడు రోజు చేసే హ్యాబిట్ ఉండదు కాబట్టి. బట్ తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక్క సెకండ్ మన హ్యాండ్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. దాని తర్వాత ఆటోమేటిక్గా గవ్వలన్నవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, మనం ఏంటి కష్టపడక్కర్లేదు, ఓన్లీ ఇలా ప్రెస్ చేసి జస్ట్ చూడండి, ఇంతేనండి. ఇలా మనం అన్నీ చేసేసుకుందాం గవ్వలు. చూసారా ఈజీగా. ఫస్ట్ 1-2 కొంచెం మనకి అంటే మన హ్యాండ్ అవ్వాలి సో తిరిగేదాకా. దెన్ ఆఫ్టర్ మనం ఎంత ఈజీగా చాలా వేగంగా ఎన్ని గవ్వలైనా చేసుకోవచ్చండి. కింద కూర్చొని చెయ్యక్కర్లేదు. కింద కూర్చొని చేస్తే మనం ఎవరు చేయలేము కదండి. సో ఎక్కడ చైర్ మీద కూర్చొనైనా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ వేసాను, ఆయిల్ కూడా వేడయింది. ఎక్కువ ఆయిల్ అవ్వక్కర్లేదండి, కొంచెం వేడిగా ఉంటే చాలు. ఇప్పుడు మనం అన్ని గవ్వలు వేసేసుకుందాం.
ఇంకోటండి ఇంత ఫ్లేమ్లో ఉండి లో ఫ్లేమ్లోనే ఇవి వేగాలి. సో ఇలా వేగడం వల్ల మనకి ఏమొచ్చి లోన పచ్చిదనం అంతా పోయి చాలా క్రిస్పీగా అవుతుంది. సో మనవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం. ఇగోటండి ఈ కలర్లో రావాలి. ఇది నాది ఒక కలరు, ఇంకో కలర్ మీకు చూపిస్తాను. ఇంకొంచెం నేను వేయించాను. ఇగోటండి ఇవి వచ్చేసి మనకి గోల్డెన్ రెడ్ వచ్చిన దాకా నేను వేపాను. ఇది వేయించినప్పుడు మనకి ఇలా తీసాం కదా, తర్వాత మన కలర్ కొంచెం చేంజ్ అయిపోతుంది. బట్ ఈ కంటెస్టెన్సీలో ఈ కలర్ వచ్చినప్పుడు మీరు తీస్తే గవ్వలు అన్నవి చాలా బాగా చాలా క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇందాక మీకు చూపించాను కదండి బ్రౌన్ కలరు. సో అవి మనకి ఎక్కువగా కరకరమనవండి కొంచెం. ఇది ఇప్పుడు మనం ఏమొచ్చి పాకానికి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఏ బౌల్తో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే బౌల్తో నేనేమొచ్చి చీనీ తీసుకున్నానండి. చీనీని నేను గ్రైండ్ చేసేసాను వేగంగా అవ్వాలని. అదే దాంతో మనం వాటర్ కూడా తీసుకోవాలండి, సేమే. ఇప్పుడు మనం ఇది పాకం వచ్చినంత వరకు కలుపుకుందాం. దీంట్లో కావాలి అంటే మీరు యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇలాచి నేనేమొచ్చి గ్రైండింగ్ చేసినప్పుడే వేసేసాను చీనీ. సో మనకి ఇదేమొచ్చి కొంచెం లేత పాకం వస్తే చాలండి. ఇందులో మనం కొంచెం నిమ్మరసం వేసుకుందాం. ఎందుకంటే నిమ్మరసం వేయడం వల్ల మనకి పాకం అనేది అంటే గట్టిగా అవ్వకుండా పతలాగే ఉంటుంది. సో మనం గవ్వలేసేసి తీసినంత వరకు మనకి బాగుంటుందన్నమాట. ఇవి గవ్వలకి అన్నివి కొంచెం కొంచెం చీనీలా ఉంటేనే బాగుంటాయి. సో మనం అందుకే కొంచెం పాకం తీసుకుందాం, హల్కాగా పతలాగా తీగ పాకం వచ్చేటట్టు. సో అలా అయితే మన గవ్వలకి చీనీ పట్టు ఉంటుంది. సో బాగుంటాయి అన్నమాట. సో ఇదేమొచ్చి బాగా మనం కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉంచాలండి, హై ఫ్లేమ్ ఉంచకూడదు. మనం ఇంకా చూసుకోవడమే ఎప్పుడు వస్తుందా అని పాకం. బట్ మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, వదిలేకండి. ఎందుకంటే సడన్గా వచ్చేస్తుంది. సో ముదరపాకం అయిపోతుంది. ముదరపాకం అవ్వడం వల్ల చాలా గట్టిగా అయిపోతాయి. సో మనం ఏమొచ్చి కలుపుతూ ఉందాం, చూసుకుందాం ఒకసారి వచ్చిందో లేదో. ఆల్రెడీ మనకి బంకతనం అయితే వచ్చిందండి. ఇంకొక 2-3 మినిట్స్లో మనకి హల్కా పతలా పాకం అనేది వచ్చేస్తుంది. సో మీరందరూ సంక్రాంతికి ఏ ఐటమ్స్ చేస్తున్నారో చెప్పండి. చూసుకుందాం. మన పాకం వచ్చేసింది ఆల్రెడీ. ఇగోటండి చూసారా తీగలా వచ్చింది. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసేసి మనం అన్నిన్ను గవ్వలన్నీ దాంట్లో వేసేద్దాం. ఇగోటండి ఇందాక ఈ కలర్ తీస్తే ఇప్పుడు మనకి తీసాక కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఈ కలర్లో తీసుకుంటేనే బాగుంటుంది. నేను రెండూ చేశాను మీకు చూపిద్దామని. ఇది మనం బాగా కలిపేసుకుందాం. కలిపేసి ఒక 4-5 మినిట్స్ మనం ఉంచుకొని దాని తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈజీయే కదా. ఇంట్లో మనకి గవ్వల స్టాండ్ లేదు అని టెన్షను అక్కర్లేదండి. ఫోక్ స్పూన్ ఉంటే చాలు. మీరు ఈజీగా ఎక్కడ కూర్చొనైనా చేసేసుకోవచ్చు టీవీ చూస్తూ. ఇది మనం కొంచెం కలుపుకొని 5 to 6 మినిట్స్ ఉంచుకుందాం. 5 మినిట్స్ ఉంచితే చాలండి. అవన్నీ గవ్వలన్నీ మనకి పాకం అబ్జర్వ్ చేసేసుకుంటాయి. మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చేయండి. నేను కొంచెం అలా కలుపుతున్నాను. పదండి మనది అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేద్దాం. ఇగోటండి మన గవ్వలు. చూసారా దీనికి చీని కొంచెం కొంచెం పట్టుంటేనే చాలా బాగుంటుంది. ఇందాక చూపించాను కదండి అవి ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.